శ్రీ గురుభ్యో నమః. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. మిత్రులారా, ఎంత చదివినా మీ పిల్లలకు చదువు అబ్బడం లేదా? ఎంత కష్టపడినా ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం లేదా? ఇంట్లో వాగ్దోషాలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్య మంత్రం మరియు అత్యంత శక్తివంతమైన పూజా విధానం మీకోసమే. వీడియో చివర్లో ఒక అద్భుతమైన మహామంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని ఈ ఒక్కరోజు పఠిస్తే చాలు, సాక్షాత్తు ఆ శారదామాత మీ నాలుకపై కొలువై ఉంటుంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన కొత్తలో ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా నిశ్శబ్దం రాజ్యమేలేది. పక్షుల కిలకిలరావాలు లేవు, జలపాతాల గలగలలూ లేవు, కనీసం మనిషి మాట కూడా లేదు. ఈ నిశ్శబ్దాన్ని చూసి బ్రహ్మదేవుడు కలత చెందారు. తన సృష్టిలో ఏదో వెలితి ఉందని భావించి తన కమండలంలోని పవిత్ర జలాన్ని భూమిపై చిలకరించారు. వెంటనే ఆకాశం నుండి ఒక దివ్య తేజస్సు భూమికి దిగివచ్చింది. తెల్లని వస్త్రాలు ధరించి 4 చేతులలో వీణ, పుస్తకం, జపమాలతో సాక్షాత్తు సరస్వతీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుని కోరిక మేరకు అమ్మవారు తన వీణను మీటగానే ఈ సృష్టికి వాక్కు లభించింది. మూగబోయిన ప్రకృతి పరవశించి పాడింది. ఆ అద్భుత ఘట్టం జరిగింది ఈ వసంత పంచమినాడి. అందుకే ఆమెను మనం వీణాపాణి అని, సకల కళాదిదేవత అని కొల్చుకుంటాం. అంతేకాదు, ఇదే రోజున రాముడి కోసం ఎదురుచూసిన శబరి భక్తి ఫలించింది. అలాగే శివుని అగ్నిజ్వాలలకు భస్మమైన మన్మథుడు రతిదేవి తపస్సు వల్ల తిరిగి ప్రాణం పోసుకున్న రోజూ ఇదే. అందుకే ప్రకృతిలో కొత్త చిగుళ్లు వచ్చే ఈ కాలాన్ని వసంత ఋతువు అని పండుగలా జరుపుకుంటాం. మరి ఈ పవిత్రమైన రోజున మనం ఏం చెయ్యాలి? ఆ పూజా విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చెయ్యండి. ఈరోజు విశేషం ఏమిటంటే పసుపు రంగు దుస్తులు ధరించడం. పసుపు రంగు జ్ఞానానికి చిహ్నం. అనంతరం మీ ఇంటి ఈశాన్య మూలన పీటవేసి పసుపు వస్త్రాన్ని పరచి సరస్వతీదేవి పటాన్ని ఉంచండి. మీ పిల్లల పుస్తకాలు, పెన్నులు లేదా మీ వ్యాపార లెక్కల పుస్తకాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. వాటికి భక్తితో గంధం, కుంకుమ పెట్టండి. అమ్మవారికి పసుపు బంతిపూలలు లేదా చామంతి పూలతో అలంకారం చేయండి. తల్లికి తీపి వంటకమైన రవ్వ కేసరి లేదా బెల్లం పరమాన్నం నివేదన చేయండి. ఇక చిన్నపిల్లలకు చదువు మొదలుపెట్టించడానికి ఇది మించిన ముహూర్తం మరొకటి లేదు. ఇక అందరూ ఎదురుచూస్తున్న ఆ శక్తివంతమైన మహామంత్రం, ఈ వసంత పంచమి రోజున ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు లేదా వీలైతే 108 సార్లు పఠించండి. ఆ మంత్రం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. దీనితో పాటు ఓం ఐం సరస్వత్యై నమః అనే బీజాక్షర మంత్రాన్ని మనసులో ధ్యానించండి. ఐం అనేది సరస్వతీ బీజాక్షరం. ఇది మీ మేధస్సును అద్భుతంగా పెంచుతుంది. ఈ వసంత పంచమి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులకు షేర్ చేయండి. మీరు ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. అమ్మవారి ఆశీస్సులు మీకు అందాలని ప్రార్థిస్తాను. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఓం త్రిభువన్ రామ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.